My dear buddies, welcome to Vikas Rajmala Telugu. సో ఇవాళ టాపిక్ ఏంటి? వన్స్ బిటన్ ట్వైస్ షై అని ఇంగ్లీష్లో మనం ఈ సేయింగ్ విని ఉంటాము. దాని అర్థం ఏంటి అంటే ఒక్కసారి మనల్ని ఏదన్నా కరుస్తే మనము దాని దిక్కు వెళ్ళే ముందు 2-3 సార్లు నెక్స్ట్ టైం ఆలోచించాలి. ఇది జంతువుల కంటే మనుషుల దిక్కే ఎక్కువ అప్లికబుల్. ఎందుకంటే జంతువులు చాలా ఆనెస్ట్గా ఉంటాయి, మనుషులు ఉండరు. నా మొత్తం లైఫ్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్స్ నేను ఎలా క్రియేట్ చేసుకున్నానంటే మనుషులకు సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ ఇవ్వడము, మనుషులని మళ్ళీ బ్లైండ్గా అతిగా నమ్మేయడం. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకు చెప్తూ ఉంటారు, మన పెద్దవాళ్ళు, తాతళ్ళు అందరు చెప్తుంటారు, మనుషులని ఫర్గివ్ చేసేయాలి, ప్రాబ్లమ్స్ని మర్చిపోవాలి అంటుంటారు. కానీ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఫర్గివ్ బట్ డు నాట్ ఫర్గెట్. ఒక మనిషి మీకు ఏదైతే చేసినరు దాన్ని ఫర్గెట్ చెయ్యకండి. ఎందుకంటే లైఫ్లో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. దట్ ఈస్, ఏ వ్యక్తి అయితే మీకు నచ్చంది చేస్తారు వాళ్ళకి తెలిసి కూడా, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో ఒకరు ఉన్నారు, వాళ్ళు ఫ్రెండ్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లవర్ కావచ్చు, వైఫ్, పేరెంట్స్, బ్రదర్, సిస్టర్, ఎనీవన్. నా లైఫ్లో ఉన్న వ్యక్తి వికాస్కి ఒక్క విషయం నచ్చదు, లేకపోతే నేను ఇది చేస్తే వికాస్కి లాస్ అవుతుంది, వికాస్కి ప్రాబ్లం జరుగుతుంది అని వాళ్ళకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అది చేస్తే, ఫస్ట్ టైం చేస్తేనే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తప్పకుండా సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం కూడా చేస్తారు. సో ఫస్ట్ టైం చేసినప్పుడే మీరు ఆ విషయాన్ని మీ మైండ్లో గట్టిగా స్క్రూ పెట్టి టైట్ చేసేసేయాలి. ఏంటంటే ఈ వ్యక్తి ఇలాంటి విషయం ఒక్కసారి చేశారు, అది డబ్బులో చీటింగ్ కావచ్చు, మీ గురించి అతను బ్యాడ్గా మాట్లాడడం కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒకటి చేశారు, సరేలే మన మనిషే కదా, నా ఫ్రెండే కదా, చిన్నప్పుడు ఫ్రెండ్ కదా అని మనము ఫర్గివ్ చేసి క్షమించి ఆ విషయాన్ని మర్చిపోయామనుకోండి, మనము వాళ్ళు తప్పకుండా 6 months తర్వాత కావచ్చు, లేకపోతే 6 years తర్వాత కావచ్చు, మళ్ళీ అదే విషయం చేస్తారు. అండ్ అప్పుడు ఇంకా పెద్ద ఇంపాక్ట్ కావచ్చు మీ పైన. సో ఏదైతే వ్యక్తి ఒక్కసారి వాళ్ళకు తెలిసిన తర్వాత మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఫస్ట్ అయితే ఫర్గివ్ చెయ్యకండి. మీకు వీలవుతే మీ లైఫ్లోకి ఆ వ్యక్తిని తీసి పడేయండి. కానీ ఎన్నో సిట్యువేషన్స్ ఉంటాయి ఎక్కడైతే మనము ఒక వ్యక్తిని మన లైఫ్లోకి తీసి పడేయలేము. చిన్నప్పుడు ఫ్రెండ్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. బిజినెస్ పార్ట్నర్ని ఎలా తీసి పడేస్తాం? ఇద్దరు కలిసి ఒక బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మన లవర్ కావచ్చు, బ్రదర్ సిస్టర్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. సో ఎంతోమందిని మన లైఫ్లోకి తీసి పడేయలేము. సో వాళ్ళ రియల్ క్యారెక్టర్ మనకు తెలిసినప్పుడు ఫర్గివ్ యాక్చువల్లీ అప్పుడు కూడా చెయ్యకండి, కానీ ఫర్గివ్ చేసినట్టు నాటకం చెయ్యండి. ఎస్, అన్ఫార్చునేట్లీ లైఫ్లో మనము ఎన్నోసార్లు యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఫర్గివ్ చేసినట్టు యాక్టింగ్ చేయండి, కానీ మీ మనసులో ఏది పెట్టుకోకండి. మనసులో మనం పెట్టుకుంటే అది మనకెప్పుడు యాంగ్జైటీలా ఉండిపోతుంది, భారీగా ఉంటుంది. మనసులోకి తీసేయండి, ఫర్గివ్ చేసినట్టు నటియండి, కానీ ఎప్పుడు కూడా మర్చిపోకండి ఆ విషయం. ఆల్వేస్ రిమెంబర్ వాట్ దే డిడ్ టు యూ. సో ఈవెన్ ఇఫ్ యూ ఫర్గివ్, నెవర్ ఫర్గెట్ వాట్ దే హ్యావ్ డన్. వాళ్ళు చేసింది ఎప్పుడు మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఒక బుక్లో, మీ ఈమెయిల్లో, మీ గూగుల్ డాక్స్లో ఈ వ్యక్తి సో అండ్ సో డేట్కి సో అండ్ సో విషయం నాతోని చేశాడు. దాని తర్వాత ఆ వ్యక్తితో మీరు మాట్లాడినప్పుడు ఇది ఎందుకు చేసావు ఏంటి అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, రివర్స్గా మీ పైననే అరిసారా, మీ పైనే రుబాబ్ జని ట్రై చేశారా,
లేకపోతే సారీ అన్నారా, అన్నీ రాసి పెట్టుకోండి. నెవర్ ఫర్గెట్. ఎందుకంటే నేను చేసింది లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. మనుషులు నా ఎంబడి ఎన్ని ఫ్రాడ్ లెక్కలు చేసినా, డబ్బుతో చీట్ చేసినా, నా వెనక ఎంత బ్యాడ్ మాట్లాడినా, నన్ను నాశనం చేయడానికి ట్రై చేసినా, సరేలే నా చిన్నప్పుడు ఫ్రెండ్ కదా, సరేలే నా లవర్ కదా, సరేలే నా కజిన్స్ కదా, సరేలే నా బిజినెస్ పార్ట్నర్ కదా అని ఫర్గివ్ చేసి మర్చిపోయాను కూడా ఆ విషయాన్ని. మర్చిపోవడం అంటే మైండ్లోకి తీసేయడం. స్లోగా మనము అప్పుడు జరిగిన దాంట్లో 70-80% మర్చిపోతాం. ఆ ఇన్సిడెంట్స్ డీటెయిల్గా మనకు గుర్తుండవు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, వికాస్ ఫర్గివ్ చేసేసాడు కదా అనేసి వాళ్ళు మళ్ళీ అది విషయం రిపీట్ చేస్తారు, మళ్ళీ మిమ్మల్ని డబ్బులో చీట్ చేస్తారు, మళ్ళీ మీ గురించి వెనక బ్యాడ్గా మాట్లాడతారు. దే విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ యూ అగైన్. కానీ నెక్స్ట్ టైం ఏదైతే ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తారో దాని ఇంపాక్ట్ భయంకరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ ఉన్నారు, మీరు బిజినెస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు, 1 month అయ్యింది, డబ్బులో ఎక్కడ చీట్ చేస్తున్నాడు. సో మీరు అనుకోవచ్చు, ఈ బిజినెస్ పార్ట్నరు నాకు ముందు నుంచి తెలుసు, 5 years నుంచి తెలుసు, కాలేజ్లో చదువుకున్నాము, క్షమించేస్తాను, మర్చిపోతాను ఈ విషయం మీరు అనుకోవచ్చు. కానీ ఒక 5 years తర్వాత, బిజినెస్ స్టార్ట్ చేసిన 5 years తర్వాత, కంపెనీ మంచిగా నడుస్తప్పుడు, లాభాలు వస్తప్పుడు, మీరేదో వెకేషన్ పైన వెళ్తారు, మీ హెల్త్ ఎప్పుడో బాగుండదు, 2-3 నెలలు మీరు బిజినెస్ పైన ఫోకస్ చేయలేనప్పుడు ఆ బిజినెస్ పార్ట్నర్ అదే విషయం రిపీట్ చేస్తాడు. ఎందుకంటే అది వాళ్ళ క్యారెక్టర్లో ఉంటుంది, కోర్ క్యారెక్టర్ ఎప్పుడూ మారదు. అప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉండొచ్చు. స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1 monthలో ఒక 50,000తో మిమ్మల్ని చీట్ చేశాడు అనుకోండి, 5 years తర్వాత 50 lakhsతో మిమ్మల్ని చీట్ చేయొచ్చు. ఆ ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు లవర్ అనుకోండి, లవర్ అయితే స్టార్టింగ్లో వాళ్ళు వికాస్ ఐ లవ్ యూ అనుకుంటున్నా వెనక, వికాస్ ఫాల్తుగాడు, దరిద్రుడు, వీనెంబడి నాకు ఉండే ఇంట్రెస్టే లేదు అని మాట్లాడుకుంటున్నారు అనుకో నా వెనక ఆ అమ్మాయి. సరేలే అమ్మాయి ఏజ్ తక్కువ, జీవితం గురించి నేర్చుకుంటుంది, పోనీలే ఫ్యూచర్లో చెయ్యదు అని నేను అమ్మాయిని ఫర్గివ్ చేసేస్తే, ఫర్గివ్ చేసి మర్చిపోతే ఆ విషయం గురించి, దాని తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, మ్యారేజ్ చేసి పిల్లలను కన్నాం అనుకో, దాని తర్వాత నా వెనక స్టిల్ బ్యాడ్గా మాట్లాడుకుంటుందనుకో, అప్పుడు నేను ఏమీ చెయ్యలేను. ఆ ఇంపాక్ట్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. డివోర్స్ గిట్ వెళ్తే నా జీవితం సగం నాశనం అయిపోతుంది. సో ఆల్వేస్ రిమెంబర్, వన్స్ బిటెన్ ట్వైస్ షై. ఒక్కసారి ఏదన్నా మనల్ని కొరుకుతే అది మళ్ళీ కొరకగలుగుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వీలైతే వాళ్ళని లైఫ్లోకి తీసి పడేయాలి. తీసి పడేయలేని సిట్యువేషన్ ఉంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఇది చెయ్యగలుగుతారు. సో దట్స్ ఇట్. ఎలా అనిపించింది ఈ విషయం చెప్పండి. అండ్ కోర్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కోర్ క్యారెక్టర్ అంటే మనమందరము, మన డిఎన్ఏ ఎలా ఉంటుంది. మన డిఎన్ఏ అంటే సింపుల్గా సాఫ్ట్వేర్. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది, దీంట్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ వేయలేం కదా. యాపిల్ ఫోను ఏదన్నా ఉండనండి, యాపిల్ ఫోన్ 11 version, 12 version, 17 version, స్టిల్ దాంట్లో ఫస్ట్ యాపిల్ ఫోన్ 2008లో లాంచ్ అయినప్పుడు ఏదైతే దాని లోపల డిఎన్ఏ ఉంటుంది, అది యాపిల్ 2026లో రిలీజ్ అయిన మోడల్లో కూడా అది డిఎన్ఏ ఉంటుంది, సాఫ్ట్వేర్ కోడ్. ఇప్పుడు ఒక మనిషిలో కూడా వాళ్ళ తాతల టైం నుంచి వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, ఒక మనిషిలో కూడా అదే క్యారెక్టర్ ఉంటుంది, దాన్నే డిఎన్ఏ అంటారు. సో డిఎన్ఏ మనం ఏదైతే బిహేవ్ చేస్తామో అలా బిహేవ్ చేపిస్తుంది. దాన్ని ఎవరూ చేంజ్ చెయ్యలేరు. మీరు ఎంత కష్టపడి నేను చేంజ్ కావాలని ట్రై చేసినా ఒక 5% చేంజ్ అవుతుండొచ్చు మీరు, కానీ మీరు కోర్ క్యారెక్టర్ చేంజ్ కాదు. సో ఏ వ్యక్తి కోర్ క్యారెక్టర్ అయితే మీకు ఇష్టం లేదు, ఏ వ్యక్తి అయితే మీతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు, మీ వెనక కుట్రలు చేస్తున్నాడు, ఆ వ్యక్తి మారతాడు అని ఎప్పుడు అనుకోకండి. వాళ్ళు మారలేరు. దిస్ ఈజ్ అకార్డింగ్ టు సైన్స్. కోర్ క్యారెక్టర్ నెవర్ చేంజెస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు onewaytolife.com. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు,
మీకు నాతో మాట్లాడాలా ఒక టాపిక్ గురించి, అది లైఫ్ కావచ్చు, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్స్, డివోర్సులు, ఏదన్నా కావచ్చు. సో సింపుల్గా మీరు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తుంటే డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది onewaytolife.com, లేదా డైరెక్ట్గా టైప్ చేయండి onewaytolife.com అని. మొబైల్ ఫోన్ బ్రౌజర్ కావచ్చు, ల్యాప్టాప్, డెస్క్టాప్, ఐప్యాడ్, మీకు వెబ్సైట్ వస్తుంది. మొత్తం చదవండి. అండ్ మీరు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు, హాయ్ వికాస్ అని. నేను మీకు రిప్లై చేస్తాను. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటా. మనం కాల్ స్కెడ్యూల్ చేసుకొని మనం మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ, టేక్ కేర్. అండ్ మీరు ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో వేరే వాళ్ళతో షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో రాయండి ఈ టాపిక్ ఎలా అనిపించింది. బాయ్.